నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు విలేజ్ మల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి గూడూరు గొర్రెల మార్కెట్లో అయితే వచ్చినాము. సో ఈ మార్కెట్ అనేది ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది అనమాట. ప్రజెంట్ ఈ రోజు వచ్చేసి బక్రీద్ ముందు 3 రోజుల ముందు అయితే మార్కెట్ అనేది జరుగుతుంది. ప్రజెంట్ డేట్ వచ్చేసి 14th, అదేవిధంగా జూన్ 2024. ఇంకా 3 రోజులు అంటే 17వ తేదీ 6వ నెల 2024న బక్రీద్ అనేది జరగడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో రఫ్ గా 10 నిమిషాల వీడియో అయితే ఉంటుంది. ఎవరైతే బక్రీద్ కాన్సెప్ట్ సంబంధించి పొట్టేలు పెంచాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ గా చూడండి, చివరి వరకు చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. ఈ యొక్క బక్రీద్ కారణంగా ఎక్కువ సంఖ్యలో, అదే విధంగా హెవీ సైజ్ అనమాట, అంటే పెద్ద సైజు పొట్టేళ్లు కూడా ఎక్కువ సంఖ్యలో అనేది మార్కెట్ లో రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో తాలూకా కాన్సెప్ట్ ఏంటంటే, ఎక్కువ పొట్టేళ్లు వచ్చాయని చెప్పేసి వీడియో అయితే తీయట్లేదు. సో ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి కదా, సో రెడ్ కలర్ లో తాళ్లు కట్టి పొట్టేళ్లు, ఇవన్నీ కూడా 60 పొట్టేళ్లు అనమాట మొత్తము. సో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న బ్రదర్ వచ్చేసి కౌలుట్ల నాయుడు. సో అన్న యొక్క ప్రాపర్ అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా టెర్నకల్ మండలం, టెర్నకల్ విలేజ్. 3 వీక్స్ నుంచి వాళ్ళు వాళ్ళ ఏరియా నుంచి, అంటే కర్నూలు నుంచి ఈ మార్కెట్ కు వచ్చేసి ఇక్కడే ఉండి సేల్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయినారనమాట. కారణం వచ్చేసి పొట్టేళ్లు పెంచే ప్రతి ఒక్కరు, అదేవిధంగా కొత్తగా పెంచాలి అనే ఆలోచన వచ్చిన కొత్త వాళ్ళు కూడా మొత్తం కూడా బక్రీద్ కాన్సెప్ట్ లోనే హెవీ సైజ్ లో పెంచి మార్కెట్ కి అందరూ ఒకేసారి తీసుకురావడం వల్ల ఈ పొట్టేళ్లు అనేవి సేల్ అవ్వలేదన్నమాట. సో ఇంకో రీజన్ కూడా ఉంది. పెద్ద పొట్టేళ్లు అనేవి హెవీ రేట్ లో, అంటే ఎక్కువ ప్రైస్ లో పోతాయి అనే ఉద్దేశంతో నార్మల్ గా గడ్డి తిని పెరిగితే ఒక వెయిట్ ఉంటుంది. సో అడిషనల్ గా మనం గడ్డి తిని పెరిగే దాని మీద కూడా గడ్డితో పాటుగా దానా పెడితే హెవీ సైజ్ అనేది రావడం జరుగుతుంది. సో దీని కారణంగా దానా కోసం ఎక్కువ ఖర్చు పెట్టడంతో ఒక యానిమల్ పైన కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఆ పొట్టేల్ని వాళ్ళు రీజనబుల్ గా అమ్మాలన్నా కూడా వర్కౌట్ అవ్వదు అనమాట. ఒకవేళ కస్టమర్ అడిగిన రేట్ కి రైతు ఇచ్చాడు అనుకోండి, రైతు నష్టపోతాడు. దీని కారణంగా సేల్స్ అనేది ఉండదన్నమాట. సో ఈ 2 కారణాలు. ఫస్ట్ వచ్చేసి అందరూ పెంచి ఒకటేసారి మార్కెట్ కి తీసుకురావడం, రెండవది వచ్చేసి అధికంగా దానాలు పెట్టేసి వాటి యానిమల్ యొక్క కాస్ట్ పెరిగిపోవడం వల్ల. బక్రీద్ సంబంధించి పెంచాల్సిన దానికన్నా కూడా ఎక్కువ సంఖ్యలో పెంచడం వల్ల ప్రజెంట్ బక్రీద్ పొట్టేళ్ళకి అనేది పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది. అది తమిళనాడు కావచ్చు, అదేవిధంగా నెల్లూరు కావచ్చు, ఏ ఏరియా చూసుకున్నా కూడా ఎక్కువ సంఖ్యలో బక్రీద్ కాన్సెప్ట్ లోనే పొట్టేళ్ళు అనేవి పెంచుతున్నారు. సో ఈ విషయం అనేది నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, ఈ పొట్టేళ్లు 60 పొట్టేళ్ళు అనమాట మొత్తము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళు ముగ్గురు. వీటిని అయితే చిన్నప్పుడు తీసుకొచ్చి పెద్ద దాకా దాదాపు 1 year నుంచి కూడా పెంచుతున్నారు. సో అన్న అయితే మన ఛానల్లో ఒక 6 months బ్యాక్ కూడా ఈ పొట్టేళ్లను సేల్స్ పెట్టడం కూడా జరిగింది. సో ఇదే విధంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక కాన్సెప్ట్ ఒకరు చేస్తున్నారంటే మనము సేమ్ కాన్సెప్ట్ లో చేసినట్లయితే అది వర్కౌట్ అవ్వదు. వాళ్ళ యొక్క తాలూకా వాళ్ళకి సపరేట్ ప్లాన్ ఉండొచ్చు, అంటే మార్కెటింగ్ చేసుకునే విధానం అనేది వాళ్ళకి సపరేట్ గా ఉండొచ్చు, వాళ్ళ యొక్క మార్జిన్ అనేది వేరే ఉండొచ్చు. ఓకేనా, మనం కూడా అన్ని పెంచి అదే రేట్ కి అమ్ముతామంటే అది గ్యారంటీ కాదు. ఓకేనా, లాస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేసి చెప్పాను. హోటల్లో ఏదైనా 1-2 70,000 కానీ 1,00,000 కానీ పోవడం అనేది జరుగుతుంది. అన్ని అమ్ముతాయి అంటే అది కరెక్ట్ కాదు. 60 మేపాను లేదా 70 పెంచాను, 70 ఒకటే రేట్ అమ్ముతాయి అంటే అది కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే, బక్రీద్ రోజు అమ్మితేనే మంచి ప్రైస్ ఉంటుంది అనేది 100% భ్రమ. ఒకవేళ అమ్మిందే అనుకో అన్ని అమ్ముతాయి అనేది కూడా గ్యారంటీ లేదు. మిస్ అయిందంటే 1 year వరకు మళ్ళీ ఏదైనా సెలబ్రేషన్ వచ్చేంత వరకు కానీ, లేదా నెక్స్ట్ ఇయర్ బక్రీద్ వరకు మీరు తప్పకుండా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాదు నేను అమ్మేయాలి అని మీరు అనుకుంటే, మీరు అమ్మినప్పటికీ ఆ సైజ్ లో పొట్టేళ్ళు అనేవి కొనడానికి ఎవడు కూడా ముందుకు రాడు. కాబట్టి వీలైనంత వరకు మనం 60-70 పొట్టేళ్లు బక్రీద్ సంబంధించి పెంచుతున్నప్పుడు కనీసం 2 months నుంచి మనం సేల్స్ అనేది స్టార్ట్ చేయాలి. అది కూడా మనం డిమాండ్ చేయకూడదు అనమాట. ప్రైస్ మనకి రీజనబుల్ గా వర్కౌట్ అవుతుంది అనుకుంటే 500-1000 రూపాయలు తగ్గి కూడా వేసుకోవాలి. అలా అమ్ముకోకపోతే పరిస్థితి అయితే ఇలా ఉంటది అనమాట. సో బక్రీద్ కోసం వెయిట్ చేయకుండా 2 months నుంచి మనం సేల్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఇంటి దగ్గరే ఉండి సేల్స్ వీడియోస్, అంటే ఇప్పుడు పెద్ద ఛానల్ ఏవైతే వాటికి ఆ వీడియోస్ పంపించడం, సేల్స్ పెట్టడం ఇట్లా చేస్తుంటారు అనమాట. సో దాని కారణంగా 100% సేల్ అవుతాయి అనేది నమ్మకండి. ఎందుకంటే దూరం నుంచి ఎవరైనా కూడా కొనడానికి వస్తున్నారు అంటే మీరు తక్కువ ప్రైస్కి ఇస్తే అవి తీసుకెళ్ళి వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తారు. అంతేగాని మీ పొట్టేళ్ళకైతే మంచి ప్రైస్ పెట్టి కొంటారు, మీరు చెప్పిన ధరకి రీజనబుల్గా కొంటారు అనేది భ్రమ. కాబట్టి వీలైనంత వరకు మీరు 2 months ముందు నుంచి మీరు మార్కెట్కే తీసుకొచ్చుకున్నట్లయితే 100% సేల్ ఉంటుంది. సో దీన్ని ప్రాక్టికల్గా చెప్తున్నా. నేను అలానే అమ్మా, ఆల్మోస్ట్ అన్నీ కూడా అట్లనే అమ్మాను. మీరు అమ్మాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మార్కెట్కే తీసుకొచ్చుకుంటే వీలైనంత వరకు అమ్మేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ ద్వారా ఒక 4 వస్తారు, ఒకరికి కాకపోయినా ఒకరు కొంటారు. సోషల్ మీడియా ద్వారా మీరు వీడియో షేర్ చేసినప్పటికీ వాళ్ళెవరూ కూడా
పొట్టేళ్ల దగ్గరకు వచ్చేసి బేరం అనేది చేయరనమాట. సో కాల్ చేసి వాళ్ళు పొట్టేళ్ల యొక్క రేటు అన్ని అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా కొనే వాళ్ళైతే ఎవరు ఉండరు. సో కాబట్టి వీలైనంత వరకు డైరెక్ట్గా మార్కెట్ తీసుకొచ్చుకొని మీ సొంత ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో ఇంకో విషయం, కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసే కొంతమంది అపర మేధావులు ఏం చేస్తున్నారంటే షార్ట్ వీడియోలు అయితేనేమి, కొన్ని ఇంటర్వ్యూలు అయితేనేమి, పలానా ఛానల్ అని కాదు కానీ ఏ ఛానల్ అయినా కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందంటే 60,000, 70,000, 50,000, లక్ష అమ్ముతున్నాయి పొట్టేళ్ళు అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ అవుతుంది. ఈ యూట్యూబ్ ద్వారా అందరికీ తెలవడం వల్ల ఏమైతుందంటే కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసేది ఏంటంటే ఎలాగో 60,000, 70,000, లక్ష రూపాయల వరకు పొట్టేళ్ళు అమ్ముతున్నాయి కాబట్టి అమ్ముతున్నాయి, అదేం వాస్తవమే, కానీ అమ్ముతున్నాయి, అన్ని అమ్మట్లేదు. ఒక బ్యాచ్ లో ఒక 5-6 అమ్ముతాయి. 50 పొట్టేళ్ళు ఉన్నాయంటే వాటిలో ఒక 5-6 అమ్ముతాయి, అంతకు మించి అమ్మవు. అర్థమవుతుందా. ఈ విషయం పక్కన పెడితే ఈ కొత్తగా ఫామ్ లోకి వచ్చే అపర మేధావులు ఏం చేస్తుంటారు అంటే 8,000 రూపాయల పొట్టేడు పిల్లను కూడా అది క్వాలిటీ ఉన్నా లేకపోయినా దళారీలతో బేరమాడలేక 8,000 రూపాయల పొట్టేలను కూడా 10,000 నుంచి 12,000 వరకు వాటికి ప్రైస్ పెట్టి కొంటున్నారనమాట. వీళ్ళు కొని తీసుకెళ్లి రేపేమో ప్రైస్ అయితే హై ప్రైస్ అయితే అమ్మలేరు. వీళ్ళకి ఆల్మోస్ట్ దాని సరిపోతుంది, ఏం రూపాయి కూడా మిగలదు. ఈ విధంగా వీళ్ళు నష్టపోగా ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా బలైపోతున్నారు. ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఫస్ట్ నుంచి ఉన్న పాత వాళ్ళు ఏంటంటే బేరం చేస్తారు, దళారీ దగ్గరికి వెళ్ళి కొనడానికి బేరం చేస్తారు. ఈ బేరం చేసే క్రమంలో దళారీ అయితే ఆ రేటుకి ఇవ్వడం అనమాట. సో కొత్తగా వచ్చేటోళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టుకుంటున్నారు కాబట్టి నేను అమ్ముకుంటానులే, నువ్వు కొనకపోయినా ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ముందు నుంచి పొట్టేళ్లు పెంచుతున్న వాళ్ళు కూడా తప్పక పొట్టేలు పిల్లల యొక్క నార్మల్ ప్రైస్ కన్నా కూడా ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. సో బేసిక్ గా నేను ఒక పొట్టేలు పిల్లని సెలక్షన్ వైజ్ కొనడానికి మార్కెట్ కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రదర్ కనిపించడం తోటి సో చూద్దాం ఏమైంది ఏందని చెప్పేసి అడిగాను. 3 వారాల నుంచి గూడూరు మార్కెట్ లోనే ఉన్నానన్న. సో ఈ చుట్టుపక్కల మేపుకోవడం, తర్వాత వచ్చేసి మార్కెట్ కి తీసుకురావడం, విధంగా తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం ఇట్లా చేస్తున్నాను. ఎవరు కొనట్లేదు, తక్కువ ధరకు అడుగుతున్నారు అని చెప్పేసి బ్రదర్ మాటలు అయితే చెప్పాడు అనమాట. ఒకసారి ఆలోచించండి ఎంత రిస్క్ ఉంటుందో. అది 60 పొట్టేళ్లు, హెవీ సైజ్ పొట్టేళ్లు, వేరే దారి లేక చూసుకోండి. ఇక్కడ ఫీడ్ కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో టీఎంఆర్ దానా అనేది పెట్టున్నాడు. ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట, తప్పదు అన్నట్టు. ఇంకా వాళ్ళ బట్టలు, అదేవిధంగా వీటికి కావాల్సిన ఫీడ్ అంతా కూడా వాళ్ళు రెడీగా తెచ్చుకొని ఇంకా మార్కెట్ లోనే పెట్టుకున్నారు. మీరు చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన సామాన్లు అనమాట. కనీసం వాళ్ళు పడుకోవడానికి కూడా ఈ ఏరియాలోనే వాటితోటే ఉండాల్సి ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ అనమాట. సో పెంచడం సమస్య కాదు, ప్రతి ఒక్కరు కూడా పెంచుతారు. అది మార్కెటింగ్ అనేది అందరూ చేయాలంటే కష్టం అవుతుంది, పోటీ కాదు. ఇక్కడ నేను 120 కిలో పెంచినాను, 130 కిలో పెంచు, లేదంటే ఇంకొకటి 150 కిలో పెంచుతున్నాను అని చెప్పేసి పోటీ పెట్టుకోవడానికి ఖచ్చితంగా వ్యాపారం ఇది. మనం వ్యాపారం చేస్తున్నామంటే ఎవరం చేసినా కూడా రూపాయి కోసమే మనం అయితే చేస్తాము, టైం పాస్ కి అయితే చెయ్యం కదా. 100 కిలోలు పెంచినా 200 కిలోలు పెంచినా మంచి ధరకి అమ్మగలిగితేనే మనకి లాభం ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ పొట్టేళ్ల పెంపకాన్ని ప్రెస్టీజియస్ విషయంగా కాకుండా ఒక వ్యాపారం లాగా చూడండి. సో ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడానికి ఈ వీడియో అనేది చేయడం జరిగింది. అదే విధంగా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎవరైతే 60 పొట్టేళ్లు కర్నూలు నుంచి తీసుకొచ్చి 3 వారాల పాటు ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నాడో ఆ బ్రదర్ అయితే మెయిన్ రీజన్ అనమాట. సో అతని యొక్క ప్రెజర్ అనేది నాకు కనిపించింది. ఎట్లా అంటే తక్కువకి, చాలా వరస్ట్ రేట్కి 20,000, 22,000 అంటే వరస్ట్ రేట్ అనమాట. సో ఆ ప్రైస్కి ఇచ్చేసినా కూడా 60 పొట్టేళ్ళు అనేవి దగ్గర 12 నుంచి 13 లక్షల వరకు అయితే సరిగ్గా అనమాట. సో అంత అమౌంట్ని అతను ఎట్లా సేల్ చేస్తాడు అనేది, ఆ ప్రెజర్ అనేది బ్రదర్ యొక్క కళలో అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా క్వాలిటీ విషయం చూసుకుంటే మంచి క్వాలిటీ పొట్టేళ్ళు, అదేవిధంగా లైవ్ వెయిట్ చూసుకుంటే 70 నుంచి 85 వరకు లైవ్ వెయిట్ ఈజీగా ఉంటాయి. సో ఆ సైజు పొట్టేళ్ళు, కొన్ని 90 కూడా ఉండొచ్చు. సో ఆ సైజు పొట్టేళ్ళని 22, 23, 24, 25 రేంజ్ అడుగుతున్నారంటే మార్కెట్ అనేది ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవాలా. సో అలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ కూడా నాకు ఒక 50 మంది కాల్ చేసి మేము బక్రీద్ పొట్టేళ్ళు పెంచాలనుకుంటున్నాం, మాకు పిల్లలు కొనిస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. పిల్లలు కూడా కొనుక్కోలేని నాలెడ్జ్ తోటి రేపు పెంచి ఎట్లా అమ్మదామని చెప్పేసి అనుకుంటున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. సో దయచేసి బక్రీద్ కాన్సెప్ట్ అనేది అంత ఈజీ కాదు. సో ఒక అవగాహన అనేది లేకుండా మీరు స్టార్ట్ చేసినట్లయితే బలైపోతారు. సో అన్న యొక్క కష్టం మీరు చూస్తే మాత్రం ఒక్కడ కూడా బక్రీద్ కాన్సెప్ట్ లోకి రారు. కానీ ఎట్లయినా సేల్ చేయగలను అనే ఒక ధైర్యం తోటి ఇక్కడ తిరుగుతున్నాడు అనమాట. సో పొట్టేలు తీసుకొచ్చి గూడూరు మార్కెట్ తీసుకొస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా అయితే చెప్తున్నాడు, ఈ రోజు అయితే సేల్ అవ్వనా, నెక్స్ట్ మనం చెన్నై మార్కెట్ కి అయితే తీసుకెళ్లాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాడు. సో నెక్స్ట్ చెన్నై మార్కెట్ కి అయితే తీసుకెళ్తాను అన్నాడు. సో అక్కడైతే ఎంతో కొంత మంచి ప్రైజ్ దొరుకుతుంది అని చెప్పేసి అతను ఆశిస్తున్నాడు. సో వాస్తవానికి ఆ పొట్టేళ్ల యొక్క ప్రైస్ యావరేజ్ మీద చూసుకుంటే 35,000 వరకు అయితే అవి ఆ ప్రైజ్ అయితే చేయొచ్చు, అంటే ఆ ప్రైస్ వరకు చేస్తాయి అనమాట. సో అట్లాంటిది వాళ్ళు అసలు సంబంధం లేకుండా మరీ తక్కువ రేట్కి అయితే
మార్కెట్లో అడుగుతున్నారు. సో ఇంకా అన్న వచ్చేసి నెక్స్ట్ చెన్నై మార్కెట్కి అయితే తీసుకెళ్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఫ్రెండ్స్ బేసిక్ గా ఈ వీడియో అనేది శుక్రవారం అయితే మనం షూట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ డే శనివారం అయితే బ్రదర్ వచ్చేసి చెన్నై మార్కెట్కి అయితే తీసుకెళ్లాడు. సో నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. ఎందుకు అంటే అన్న పొట్టేళ్ళు అయితే సేల్ అవ్వకపోవడం తోటి ఇంకా మనం వీడియో అప్లోడ్ చేయడం వల్ల బ్రదర్ అయితే మన సబ్స్క్రైబర్ అనమాట. రెగ్యులర్ గా వీడియోస్ చూస్తుంటాడు. మనం ఎప్పుడు అప్ టు డేట్ గా ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా చూస్తుంటాడు అనమాట. సో అందువల్ల పొరపాటున ఈ వీడియో చూస్తే అంటే ఈ విధంగా నష్టపోతారని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తన వీడియోని అతను చూస్తే ఇక్కడ బాధపడతాడు అని చెప్పేసి నేనైతే వీడియో అనేది అప్లోడ్ చేయలేదు, పాస్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి శనివారం నైట్ కాల్ చేశాను అనమాట. సో నైట్ కాల్ చేస్తే కొన్ని పొట్టేలు అయితే సేల్ అయినాయి అని చెప్పేసి బ్రదర్ చెప్పడం తోటి సో ఇంక ఇబ్బంది లేదు, మనకి ఇక్కడ సేల్ అయిపోతాయన్న అని చెప్పేసి బ్రదర్ అయితే ధైర్యంగా చెప్పాడు. సో అందువల్ల నేను అడిగాను అనమాట, అన్న ఈ విధంగా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నాతో చెప్పారు కాబట్టి సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏమేమి ఎట్లా ఉన్నది పరిస్థితి అని చెప్పేసి నేను వీడియో ద్వారా మీ వీడియో ఏమైతే ఉందో మీ ఫోటోలు కానీ మీ పొట్టేళ్ళు కానీ నేను వీడియో ద్వారా చూపించి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అని చెప్పేసి పర్మిషన్ అయితే అడిగాను. సో బ్రదర్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా మీరు వీడియో పెట్టండి అన్న, నో ప్రాబ్లం, నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో నేను కూడా మీకు వీలైనంత వరకు సపోర్ట్ చేస్తాను. సో వీడియో అయితే పెట్టండి అని చెప్పేసి బ్రదర్ పర్మిషన్ ఇచ్చాడు అనమాట. సో అందువల్ల ఫ్రైడే అప్లోడ్ చేయవలసిన వీడియోని ఇప్పుడు ప్రెసెంట్ సండే అయితే అప్లోడ్ చేయవలసి వస్తుంది. సో అదేవిధంగా ఈరోజు సండే మనం కాల్ చేస్తే ఆ బ్రదర్ మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ వచ్చింది. అంటే ఏం లేదనమాట, మనం బ్రదర్ ఎన్ని అమ్మాడు ఏంది విషయాలు తెలుసుకోవడానికి నేనైతే కాల్ చేసిన అనమాట. సో అక్కడ ఫుల్ గా వర్క్ అయితే ఉండుంటది, ఎందుకంటే 60 పొట్టేళ్ళు అంటే చాలా కష్టమైన పని, మొత్తం కూడా సేల్ చేయాలి కాబట్టి ఫుల్ గా వర్క్ ఉండుంటది. సో మార్కెటింగ్ విషయంలో పరిస్థితి అయితే ఎలా ఉంటది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన షీప్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో షేర్ చేయండి. ఓకేనా.